కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ గొడ్డలి పార్టీ నేత వైఎస్ జగన్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోయిన తర్వాత గంగవేరీలెత్తుతూ ఏదో రకంగా అధికారంలోకి రావాలని జగన్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. జన్మతః క్రైస్తవుడైన జగన్ హే రామ్ రాష్ట్రాన్ని రక్షించు అని వ్యాఖ్యానించడం ఆయన దుష్ట రాజకీయాలకు నిదర్శనమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్నరావణ్ కు వైఎస్ జగన్ మద్దతు ఇవ్వటం దేనికి సంకేతమని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి సీఎంగా పనిచేశాడు. తర్వాత 24 జరిగిన ఎన్నికల్లో పాపం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన అధికారం పోయిన దగ్గర నుంచి కూడా మనిషి నిప్పు తొక్కిన కోతిలాగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతను చేస్తున్న పనులన్నీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తానా, అధికారంలోకి రావటానికి ఏమి చేయాలి, ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ చెత్త పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దురాగతాలు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దుర్మార్గాలు చేయటానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని తప్పుడు పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ప్రజలు మీ వ్యవహార శైలి నచ్చాలి, గతంలో మీరు చేసిన పరిపాలన వాళ్ళు మెచ్చాలి. మీరు కావాలని కోరుకుంటే తప్ప మీకు అధికారం రాదు. అందుకే ఏదో రకంగా అధికారంలోకి రావటం కోసం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుటడుగులు వేస్తున్నాడు. తప్పటడుగులు అంటలేదు, తప్పటడుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తప్పుటడుగులు. తప్పుటడుగులు వేస్తూ ఉన్నాడు. మత కల్లోలు సృష్టించడానికి పెట్టుకున్నాడు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ రకంగా ప్రాంతీయవాదం, కులఘర్షణలు కూడా ఈయన బీజం నాటుతున్నాడు. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు కూడా సెక్యులరిజానికి ఎక్కడ భంగం కలగలేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొడితే ఇనుప పాదంతో కంట్రోల్ చేశారు. ఓల్డ్ సిటీ కూడా చంద్రబాబు వైపు తిరిగారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు కొట్టినారు మత కల్లోలాలు కంట్రోల్ చేసిన విధానానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అంటున్నా. యూట్యూబర్ ప్రశ్నరావణ్, ప్రముఖ జర్నలిస్ట్ కేవీ రెడ్డిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. అరెస్టులు, వేధింపుల విధానాన్ని నిలిపివేయాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని, ప్రశ్నించే స్వరాలను అణిచివేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా దాసరి నాగభూషణ్ రావు భవన్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం యుగంధర్ మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్, అలాగే ప్రముఖ జర్నలిస్ట్, డిజిటల్ మీడియా నిర్వాహకుడు కేవీ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నమోదు చేసిన కేసులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నరావణ్ ను ఒక కేసులో అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసు పేరుతో తిరిగి అదుపులోకి తీసుకురావడం చట్టబద్ధ పాలనకు విరుద్ధమని పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో ఆయనపై దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు మరియు ప్రభుత్వ విధానాలపై రాజకీయ విశ్లేషణ చేసినందుకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించారు. జర్నలిస్టులు, యూట్యూబర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులతో వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందన్నారు. ప్రశ్నరావణ్, కేవీ రెడ్డిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టులు, వేధింపుల విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటన పైన యూట్యూబ్ ప్రశ్నర్ రామన్న, నెక్స్ట్ కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ అయినా వాళ్ళని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈరోజు
జైలు తరలించడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున ఆల్రెడీ ప్రశ్న రామన్ పైన 4 కేసులు పెడితే 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే 5వ కేసులో గన్నవరం స్టేషన్లో 5వ కేసు పెట్టి నిన్న నెల్లూరు సబ్ జైలు రిమైండ్లో 15 రోజులు రిమైండ్ విధించడమైంది. అతని పైన దేశద్రోహం కేసు పెట్టి ఈ అక్రమ కేసు ప్రశ్నిస్తే ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈరోజు ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఆనాడు పార్టీ పెట్టి అధికారంలో రాకముందు పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? అలాగే టీడీపీ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీరు సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గాను, జర్నలిస్టులు కానీ, ప్రముఖవాదులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పుడు కూడా ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద అనుమానాలు తావెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లోనవడం అంటే ఈరోజు కేసులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నవ్వుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో దిగజారిపోయారు ఈ వ్యవస్థ అనేది అర్థమవుతుంది. అసలు హోమ్ మినిస్టర్ ఉందా లేదా అనే అనుమానం ఉంది. ఏక నిరంజన్ అంటూ పవన్ కళ్యాణ్ ఏకంగా ఒకడే పాలన చేస్తున్నాడా? సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే సీఎం అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. వాళ్ళ క్యాడర్ పైన అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్ల మీద అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ వ్యవస్థ గాళ్ళు పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద ఉంది. కానీ ఈ రోజున చూస్తుంటే ప్రశ్నించే గొంతుల్నే ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారంటే 4 కేసులు పెట్టినా కూడా చాలక ఎలాగైనా సరే వీళ్ళకి బెయిల్ రాకూడదంటే దేశద్రోహి కేసు పెడితే బెయిల్ రాదని చెప్పేసి ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. ఎవరైనా చనిపోతే సంతాపం తెలియజేసే హక్కు ఈ మన స్వతంత్రం మనకు హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరు చనిపోయినా వాళ్ళకి స్వతంత్రంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క నివాళులు అర్పించే హక్కు ఉంటుంది. ఆ నివాళులు అర్పించిన వీడియోలు సైతం కూడా ఈరోజు దేశద్రోహ కేసుగా ప్రకటన చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. కృష్ణా జిల్లా పెడన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం చెందారు. మచిలీపట్నం కత్తిపూడి 2016 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నాగైలంక సమీపంలోని దీనదయాలపురం గ్రామానికి చెందిన 47 ఏళ్ల సంతోష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు బైక్ను వాహనం 100 అడుగులకు పైగా ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉండగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి చేశారు. ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో 16 రోజులకు గాను 3,39 లక్షల రూపాయల నగదు అమ్మవారికి సమకూరింది. దీనికి అదనంగా 568 గ్రాముల బంగారం, 3.33 కిలోల వెండి, పలు విదేశీ కరెన్సీ నోట్లు కూడా అమ్మవారికి భక్తులు సమర్పించారు. భారీ బందోబస్తు ఏర్పాట్ల నడుమ హుండీ లెక్కింపు కొనసాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.